హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. లవ్ బర్డ్స్ అనేది ఎప్పుడు ఎక్స్ అనేది యాడ్ చేస్తాయని చెప్పేసి దాని గురించి అనేది వీడియో అనేది చేయడం జరుగుతుందండి. వీడియో అనేది లాస్ట్లో చూడండి. మీకు అనేది లవ్ బర్డ్స్ అనేది ఎప్పుడు ఎక్స్ అనేది యాడ్ చేస్తే నెక్స్ట్ అంటే ఎప్పుడెప్పుడు ఎక్స్ పెడతాయని చెప్పేసి వీడియో అయితే చెప్పడం జరుగుతుందండి. అలాగంటే మీరు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా వీడియోస్ మీరు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి వీడియో పూర్తిగా చూడండి. మీకు అయితే అర్థమవుతుందండి. ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోతామండి. ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ డే అనేది పర్ఫెక్ట్గా బీడింగ్ అయితే అయ్యింది అనుకోండి. బీడింగ్ అనేది ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను చూడండి. ఎలాగైతే పర్ఫెక్ట్గా బీడింగ్ అయ్యింది అనుకోండి. బీడింగ్ అయిన తర్వాత ఒక 3 days 4 days పోయిన తర్వాత అది పాట్లు అనేది అలా కూర్చొని ఉంటుందండి. అంటే మీకు అనేది అది ఎక్స్ పెడుతుందని మీకు ఎలా తెలుస్తుంది అంటే అది పాట్ల నుంచి అనేది 2 days అనేది బయటకు రాదు, అలా కొండనే ఉంటుంది. అలాగే మీకు బాగా మాకు పక్కా ప్రూఫ్గా కావాలి భయ్య అది ఎక్స్ పెడుతుందని మాకు తెలియాలంటే మాత్రాన మీరు నైట్ టైం చూడండి. బీడింగ్ అయిన తర్వాత నైట్ టైం అనేది మీరు చూస్తే ఫీమేల్ బజ్జీ అనేది బయట రాకుండా కొండనే ఇలా కూర్చొని ఉంటే మీకు అనేది అది ఎక్స్ పెట్టడానికి రెడీ అయిపోయిందని మీకు అర్థమవుతుందండి. తర్వాత నుంచి ఫస్ట్ ఎగ్ పెడద్దండి. ఫస్ట్ ఎగ్ పెట్టిన తర్వాత వెంటనే రెండో ఎగ్ అనేది మరుసటి అయితే పెట్టదు. రోజు విడిచి రోజు ఎగ్స్ అనేది పెడుతూ ఉంటుంది. ఫస్ట్ ఎగ్ అనేది మీకు అనేది సాధారణ ఇప్పుడు లవ్ బర్డ్స్ అనేది 6 eggs అయితే పెడతానండి. 6 eggs అంటే ఈ 6 eggs కూడా 6 రోజులు అయితే పెట్టవండి, 2 weeks అయితే పడుతుంది. ఎందుకంటే రోజు విడిచి రోజు పెడతాయి కాబట్టి 12 రోజులు అయితే పడుతుంది మీకు అనేది ఈ RX పెట్టడానికి అనేది. కానీ RX పెట్టిన తర్వాత అది హ్యాచ్ చేద్దంటే కాదండి. ఫస్ట్ ఎగ్ పెట్టిన తర్వాత నుంచే అది ఎగ్స్ మీద కూర్చోడం అయితే జరుగుతుందండి మీకు అనేది. మీకు అది ఎప్పుడైతే కూర్చుందో గుడ్డు మీద అనేది 6 నుంచే ఎగ్స్ అనేది హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ ఎగ్ అనేది స్టార్ట్ అవుద్ది హ్యాచ్ అవ్వడం అనేది. అక్కడ నుంచి రెండో ఎగ్, నెక్స్ట్ 3 egg 4 egg అంటే ఇవన్నీ రోజు నుంచి రోజు ఎడతాయి కాబట్టి ఎగ్స్ అనేది దాన్ని బట్టి లేట్గా అనేది ఎగ్ అనేది హ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎగ్ అనేది ముందుగా హ్యాచ్ అయిపోద్ది, రెండో ఎగ్ అనేది లేట్గా హ్యాచ్ అవుద్ది. ఇలా 3 egg ఎలా 1 by 1 అనేది పెట్టిన తర్వాత హ్యాచింగ్ అవుతాయి కాబట్టి హ్యాచింగ్ అయితే అవుద్ది. ఈ పర్ఫెక్ట్గా మనకు అనేది 21 day అంటే 21 day తర్వాత అనేది హ్యాచ్ అయ్యి మనకు అనేది పిల్ల అనేది బయటకు వస్తుంది. చాలామంది కూడా తెలియదండి 2 weeks అంటారు, కానీ 2 weeks కదండి. 21 day అనేది మనకు అనేది పర్ఫెక్ట్గా ఫీమేల్ అనేది ఇప్పుడు కొన్ని ఫీమేల్స్ ఏం చేస్తాయంటే ఈరోజు ఎగ్గ పెట్టింది అనుకోండి, ఈరోజు కూర్చోవండి అంటే లోనకి వెళ్ళి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, మరుసటి రోజు కూర్చుంటాయి. కొన్ని ఫీమేల్స్ ఏంటంటే 2 రోజులు పడుతుంది ఎగ్గ మీద కూర్చోడానికి. కొన్ని ఫీమేల్స్ ఏంటంటే ఎగ్గ పెట్టిన తర్వాత ఎగ్గ మీద కూర్చొని ఉండిపోతాయి. అది ఎందుకంటే మెయిన్గా ఫీమేల్ ఎప్పటి నుంచి కూర్చుంటుంది అనేది మనం కౌంట్ చేసుకోవాలి. అంటే మీకు బాగా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎగ్స్ మీద అనేది ఫీమేల్ ఎగ్గ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎగ్గ పెట్టినంటే వెంటనే ఆ రోజు కూర్చోవు. కొన్ని కొత్త ఫీమేల్స్ అనేవి అంటే కొత్త లవ్ బర్డ్స్ ఫీమేల్స్ అనేవి కూర్చోవు. అదే పాత సీనియర్ లవ్ బర్డ్స్ అనుకోండి, గుడ్డు పెట్టిన తర్వాత వెంటనే గుడ్డు మీద అనేది కూర్చోడం జరుగుతుంది. అంటే అప్పుడు ఆ రోజు నుంచే అది హ్యాచ్ అవుద్ది ఎగ్ అనేది. కానీ కొత్త లవ్ బర్డ్స్ ఏంటంటే కొత్తగా బీడింగ్ అయ్యే లవ్ బర్డ్స్ ఏంటంటే అనేది మరుసటి రోజు కూర్చుంటాయి. అంటే ఆ రోజు మనం లెక్కెట్టుకోవాలి. లెక్కెట్టుకుంటే ఈ ఎగ్స్ అనేది పెట్టేటోడికి ఒక 6 eggs పెట్టిందాక 12 రోజులు పడుతుంది. ఆ 12 రోజులు కూడా మనం లెక్కేసుకోవాలి. 12 రోజుల నుంచి మీకు అనేది మళ్ళీ మనం అనేది వెనక్కి ఎదరికి లెక్కేసుకుంటూ ఉండాలి. లెక్కేసుకుంటే 12 రోజులు అవుతుంది కదా, మళ్ళీ వెనక్కి లెక్కేసుకోవాలి. పర్ఫెక్ట్గా మీకు అనేది 21 day అనేది కరెక్ట్గా పిల్లలు అనేది మీకు అనేది ఫస్ట్ ఎగ్ అనేది హ్యాచ్ అవుతుంది. మొత్తం ఎగ్స్ అనేది హ్యాచ్ అవ్వండి. మీకు మరీ చెప్తున్నాను, ఒకేసారి 6 పిల్లలు చేయదు. ఇది కోడ్లాగా ఫస్ట్ ఒక ఎగ్ హ్యాచ్ చేస్తుంది, మళ్ళీ మరుసటి రోజు ఇంకో ఎగ్ హ్యాచ్ చేస్తుంది. అలాగే హ్యాచ్ చేసిన తర్వాత మీకు అనేది అప్పుడు అది 21 రోజు దాటిన తర్వాత మీకు అనేది ఫస్ట్ పిల్ల అనేది బయటకు వస్తుంది. ఇది ఫస్ట్ పిల్లని పొడుస్తుంది. మళ్ళీ వెంటనే 6 పిల్లలు కూడా ఇది ఒకేసారి పొడిస్తుంది అంటే అవ్వదు. ఫస్ట్ పిల్లని పొడిచిన తర్వాత రెండో పిల్లని పొడుస్తుంది, తర్వాత మూడో పిల్లని పొడుస్తుంది. అది ఏంటి వెంటనే కాదు, రోజు ఇచ్చి రోజు అది రోజు ఒక రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అనేది ఇది పొడ్డం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు 6 eggs అనుకోండి, 6 eggs కూడా మనకు అనేది పిల్లలు అవ్వడానికి అనేది మళ్ళీ ఒక 1 week దాటిపోద్ది మనకు అనేది. ఎందుకంటే ఈ రోజు ఒక పిల్లని చేసింది అనుకోండి, మరుసటి ఇంకో పిల్లని చేస్తుంది, మరుసటి ఇంకో పిల్లని చేస్తుంది. అలాగా అందువల్ల చాలామంది అంటూ ఉంటారు, భయ్య మా దగ్గర అనేది పిల్లలన్నీ కూడా ఒకే సైజు మా దగ్గర రావట్లేదు అనేది. దానికి కారణం ఇదేనండి. ఎగ్ లేటుగా హ్యాచ్ అవుద్ది, లేటుగా అది పిల్లలు చేయడం చేస్తుంది. అందువల్ల ఏమవుద్ది అంటే మనకు అనేది సైజెస్ అయితే తేడా వస్తుంది. ఒకటి ఫస్ట్లో పుట్టిన పిల్ల అనేది బేగ దిగిపోద్ది, 6లో పుట్టిన పిల్లలు చిన్నగా ఉంటుంది. అంటే 6 రోజులు డిఫరెంట్లో ఉంటాయి కదండి అనేది. అందువల్ల ఒకటి పెద్ద ఒకటి చిన్నగా కనిపిస్తుంది మీకు అనేది. మీకు అందరూ వీడియో కొన్ని అర్థమైంది అనుకుంటున్నాం, కొంచెం కన్ఫ్యూజ్ అయితే పడుతూ ఉంటారు. ఎందుకంటే నేను మీకు డైరెక్ట్ లవ్ బర్డ్స్ని చూపించి మీకు అనేది వీడియో అనేది చెప్పట్లేదు. ఎందుకంటే నా దగ్గర కొండలో అనేది ఎగ్స్ అనేది అంటే సాధారణంగా అనేది నేను చెయ్యి పెట్టి చూడడం తప్ప మామూలుగా అనేది వీడియోస్లో అయితే కనిపించవు. ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా, నేను అనేది ఇట్లా డిస్టర్బ్ అనేది ఎక్కువ చేయను. ఎందుకంటే నాకు అనేది ఏంటంటే బజ్జీస్ అనేది ఏంటంటే డిస్టర్బ్ అనేది ఎప్పుడు అవ్వకూడదని నాది ఒక ఆలోచన. ఎందుకంటే డిస్టర్బ్ అయితే ఎగ్స్ బయట తోసేస్తాయని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి కూడా వాటి అనేది ఎగ్స్ అనేది ఎటువంటి డిస్టర్బ్ చేయకపోవడం ఏంటంటే మీకు ఎగ్స్ అనేది నేను ఎప్పుడు వీడియోస్లో చూపించట్లేదు. ఈ కొండల్లో పిల్లలు నెక్స్ట్ లవ్ బర్డ్స్ని చూపిస్తున్నాను. ఈ ఎగ్స్ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి కూడా. కానీ ఎగ్స్ అయితే ఈ కొండలు అయితే ఉంటాయి, పిల్లలు మీరు చూస్తే మీకు అర్థమైపోద్దండి. మీకు ఆ లాస్ట్ వీడియోస్లో కొంచెం చూపించి 2 పిల్లలు వచ్చాయని. మీకు అనేది కరెక్ట్గా 21 day అనేది చక్కగా పిల్లని హ్యాచ్ చేసి 21 అనేది పూర్తిగా 6 పిల్లలు అయితే చేయవు. ఒక పిల్ల చేస్తుంది, తర్వాత మళ్ళీ మరుసటి ఇంకో పిల్ల చేస్తే అలా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే 6 eggs కూడా ఒకేసారి అయితే కూర్చోదు. ఇది కోడి వేరే,
నెక్స్ట్ లవ్ బర్డ్స్ వేరండి. దానివల్ల మీకు అర్థమైంది వీడియో మొత్తం కూడా. వీడియో నచ్చితే కంపల్సరీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎలాంటి వీడియోస్ అనేది కూడా చాలామంది సజెషన్లోకి వెళ్తూ ఉంటుంది. మీలాగే చాలామంది చూస్తూ ఉంటారు. కానీ అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు అనేది కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి. అలాగంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్ బటన్లో ఒక వీడియో చేయడం జరుగుతుంది. కామెంట్ రిప్లై ఓపెన్ సరే, ఎందుకంటే రిప్లేస్ అవ్వట్లేదు నేను. ఎందుకంటే రిప్లేస్ నుండే పెద్ద మ్యాటర్ అయితే అయిపోతుంది. ఎందుకంటే టైప్ చేసి పెట్టింది ఒకలాగా ఉంటుంది, డైరెక్టర్ మీకు వీడియోలో చెప్పింది ఒకలాగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ కామెంట్స్ అన్ని తీసుకొని దాన్ని బట్టి ఒక వీడియోని చేయడం జరుగుతుందండి. నిన్న ఒక అతను అయితే మనకైతే కామెంట్ పెట్టారు ఈ లవ్ బర్డ్స్ గురించి అనేది. బయట అంటే లవ్ బర్డ్స్ అనేది ఎగ్స్ అనేది ఎప్పుడు హ్యాచ్ చేస్తాయని చెప్పేసి ఒక వీడియోని చేయండి అని చెప్పి మామూలుగా అనేది పెట్టారు. వీడియో చేయమని చెప్పలేదు, కానీ ఇంకా నేనైతే ఆ కామెంట్ తీసుకొని దాన్ని తగ్గ వీడియోని చేశాను. డెఫినెట్గా ఆయనకి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కంపల్సరీ కింద కామెంట్ చేయండి మీకు అనేది వీడియో అనేది అలాగే బాగుందో లేదనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ పెట్టి ఒక వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ అడుగుతున్నాను, వీడియో కదా ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.